హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి మా ప్రయత్నం అనే పాఠ్యభాగాన్ని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మా ప్రయత్నం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పీఠిక, ఇతివృత్తం, శ్రీ సాధికారత. పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పీఠిక, ఇతివృత్తం, శ్రీ సాధికారత. రచయితల గురించి చూసినట్లయితే ఈ పాఠ్యభాగాన్ని 3 రచయితలు రచించడం జరిగింది. వాల్గా, వసంత కన్నాభిరాన్, కల్పన కన్నాభిరాన్. ఫస్ట్ వాల్గా గురించి చూద్దాం. ఈమె ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఈమె తన కథలు, కవితలు, నవలలతో తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించింది. వాల్గా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఈమె తన కథలు, కవితలు, నవలలతో తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించింది. ఈమె ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వాన్ని వహించింది. అనేక పురస్కారాలను, అవార్డులను ఈమె పొందారు. నెక్స్ట్ వసంత కన్నాభిరాన్. ఈమె 1930లో హైదరాబాద్లో జన్మించింది. ఈమె ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా పనిచేశారు. మానవ హక్కుల కోసం, స్త్రీ సమానత్వం కోసం ఈమె కృషి చేస్తున్నారు. ఈమె నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు. కల్పన కన్నాభిరాన్. ఈమె ప్రముఖ న్యాయవాది కేజీ కన్నాభిరాన్, రచయిత్రి వసంత కన్నాభిరాన్ల కుమార్తె. ప్రముఖ న్యాయవాది అయిన కేజీ కన్నాభిరాన్, ప్రముఖ రచయిత్రి అయిన వసంత కన్నాభిరాన్ల కుమార్తె. ఈమె సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్, హైదరాబాద్లో సంచాలకులుగా పనిచేస్తున్నారు. సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లాలో విస్తృత అధ్యయనము, పరిశోధనలు చేసి విలువైన గ్రంథాలు రాశారు. ఈమె ప్రముఖ న్యాయవాది కేజీ కన్నాభిరాన్, రచయిత్రి వసంత కన్నాభిరాన్ల కుమార్తె. ఈమె సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్, హైదరాబాద్ సంచాలకులుగా పనిచేస్తున్నారు. సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లాలో విస్తృత అధ్యయనము, పరిశోధనలు చేసి విలువైన గ్రంథాలు రాశారు. మా ప్రయత్నం యొక్క పాఠం ఉద్దేశ్యం ముందు మాటను పరిచయం చేయడం. నేపథ్యం, ఉద్దేశాన్ని కనుక చూసినట్లయితే మా ప్రయత్నం పాఠం యొక్క ఉద్దేశ్యం ముందు మాటను పరిచయం చేయడం. పుస్తకం తాత్వికత, అంతఃసారాన్ని, ఆశయాల్ని, శ్రమని తెలియజేసేది ముందు మాట. పుస్తకం యొక్క తాత్వికత, అంతఃసారాన్ని, ఆశయాల్ని, శ్రమని తెలియజేసేది ముందు మాట. మా ప్రయత్నం అనే ముందు మాట ఏ గ్రంథానిది? మహిళా వర్ణం. మా ప్రయత్నం అనే ముందు మాట ఏ గ్రంథానిది? మహిళా వర్ణం. పీఠికకు ఇతర పేర్లు ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైనవి. పీఠికకు ఇతర పేర్లు ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైనవి. ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం ఇవన్నీ పీఠికకు గల ఇతర పేర్లు. ఏ స్త్రీ అయినా కుటుంబం నుంచి కాక ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది పావలా శ్యామల. ఏ స్త్రీ అయినా కుటుంబం నుంచి కాక ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగినది పావలా శ్యామల. శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు తర్వాతే, ఇది మన సమాజ విధానం. శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు తర్వాతే, ఇది మన సమాజ విధానం. చివరికి మిగిలేది హీరో గొప్పదనమే అని అన్నది షావుకారి జానకి. శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు తర్వాతే, ఇది మన సమాజ విధానం. చివరికి మిగిలేది హీరో గొప్పదనమే అని అన్నది షావుకారు జానకి. మహిళా వర్ణం పుస్తకంలో ఎంతమంది మహిళను గురించి ప్రస్తావించారు? 118 మంది. మా ప్రయత్నం అనే ముందు మాట ఏ గ్రంథంలోంచి వచ్చింది? మహిళా వర్ణం కదా. ఈ మహిళా వర్ణం అనే పుస్తకంలో 118 మంది మహిళను గురించి ప్రస్తావించారు. మహిళా వర్ణం పుస్తకంలోని ఫోటోలను తీసినవాడు భరత్ భూషణ్. మహిళా వర్ణం పుస్తకంలో ఫోటోలను తీసిన వారు భరత్ భూషణ్. మా ప్రయత్నం పాట రచయితలకు సంపాదకత్వంలో సలహాలను ఇచ్చినది ఎస్ఆర్ శంకరన్, అక్కినేని కుటుంబరావు. మా ప్రయత్నం పాట రచయితలకు సంపాదకత్వంలో సలహాలు ఇచ్చింది ఎస్ఆర్ శంకరన్, అక్కినేని కుటుంబరావు. రచయితల దృష్టిలో గత శతాబ్దం స్త్రీల శతాబ్దం. అంటే రచయితల దృష్టిలో గత శతాబ్దం 20వ శతాబ్దం స్త్రీల శతాబ్దం.
రచయితలు మహిళా వర్ణాన్ని ఎలా నిలపాలనుకున్నారు? 100 సంవత్సరాల పోరాటాలకు గుర్తుగా. రచయితలు మహిళా వర్ణాన్ని ఎలా నిలపాలనుకున్నారు? 100 సంవత్సరాల పోరాటాలకు గుర్తుగా. వివిధ రంగాలలో తొలిసారి ప్రవేశించిన మహిళామణులందరికీ ఒక చోటకు పుస్తకంలా తీసుకురావాలన్న ఉద్దేశం నుంచి వెలువడిన పుస్తకం మహిళావర్ణం. వివిధ రంగాలలో తొలిసారి ప్రవేశించిన మహిళామణులందరినీ ఒక చోటకి పుస్తకంలా తీసుకురావాలన్న ఉద్దేశం నుంచి వెలువడిన పుస్తకం మహిళావర్ణం. నెక్స్ట్, ఈ తరం రచయితకు గత చరిత్ర పరిచయం చేసేటప్పుడు వారి మనస్సులపై ముద్ర వేయడానికి అవసరమైనది ఆయా వ్యక్తుల చిత్రాలు. ఈ తరం యువతకు గత చరిత్రను పరిచయం చేసేటప్పుడు వారి మనస్సులపై ముద్ర వేయడానికి అవసరమైనది ఆయా వ్యక్తుల యొక్క చిత్రాలు. 100 సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటాలకు గుర్తుగా జరుపుకునే విజయోత్సవంగా జరుపుకునే పుస్తకం మహిళావర్ణం. 100 సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటాలకు గుర్తుగా జరుపుకునే విజయోత్సవంగా జరుపుకునే పుస్తకం మహిళావర్ణం. చరిత్ర నిర్మాణంలో స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావనను కలిగించిన శతాబ్దం 20వ శతాబ్దం. చరిత్ర నిర్మాణంలో స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావనను కలిగించిన శతాబ్దం 20వ శతాబ్దం. స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దినట్లు అద్దుతుండేవారు సంప్రదాయ చరిత్రకారులు. స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దినట్లు అద్దుతుండేవారు సంప్రదాయ చరిత్రకారులు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద ఎవరి ఉనికి తునాతునకలైపోతుంది? స్త్రీల సామూహిక ఉనికి. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద ఎవరి ఉనికి తునాతునకలైపోతుంది? స్త్రీల యొక్క ఉనికి తునాతునకలైపోతుంది. ఒక చైతన్య సమూహ ప్రవాహంగా స్త్రీలను చూడగలిగిన వారు ఓల్గా, వసంత కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్లు. ఒక చైతన్య సమూహ ప్రవాహంగా స్త్రీలను చూడగలిగిన వారు ఓల్గా, వసంత కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్. వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ కొత్త కళలు కనడానికి, కొత్త జీవిత విధానాలను కనుక్కోవడానికి అసామాన్య సాహసం చేసిన సామాన్యులు, చైతన్యవంతులైన 20వ శతాబ్దపు స్త్రీలు. వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ కొత్త కళలు కనడానికి, కొత్త జీవిత విధానాలకు కనుక్కోవడానికి అసామాన్య సాహసం చేసిన సామాన్యులు, చైతన్యవంతులైన 21వ శతాబ్దపు స్త్రీలు. ఆంధ్రుల సాంస్కృతిక రాజకీయ చరిత్రలో పరిగణించవలసిన ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ, నైజాం రాజ్యం, ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలోని కొన్ని ప్రాంతాలు. ఆంధ్రుల సాంస్కృతిక రాజకీయ చరిత్రలో పరిగణించవలసిన ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ, నైజాం రాజ్యం, ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు. ఆంధ్రుల సాంస్కృతిక రాజకీయ చరిత్రలో పరిగణించవలసిన ప్రాంతాలు ఏంటి? మద్రాసు ప్రెసిడెన్సీ, నైజాం రాజ్యం, ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలోని కొన్ని ప్రాంతాలు. అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తరువాత అన్ని కులాల వాళ్ళని ఆడవచ్చన్నారు. మా వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు అని చెప్పుకున్న సంఘ సంస్కరణోద్యమ రథచక్రాల క్రింద నలిగిన స్త్రీ సరిదే మాణిక్యాంబ. అప్పుడు మా కులం వారని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వాళ్ళని ఆడవచ్చునన్నారు. మా వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు అదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు అని చెప్పుకున్న సంఘ సంస్కరణోద్యమ రథచక్రాల క్రింద నలిగిన స్త్రీ సరిదే మాణిక్యాంబ. కందుకూరి రాజ్యలక్ష్మి భర్త వీరేశలింగం పంతులు భార్య కందుకూరి రాజ్యలక్ష్మి. మేకప్ రంగంలో ఆడవారికి స్థానం కల్పించడం కోసం పోరాడిన స్త్రీ శోభాలత. మేకప్ రంగంలో ఆడవారికి స్థానం కల్పించడం కోసం పోరాడిన స్త్రీ శోభాలత. స్త్రీలను శాశ్వతంగా విడదీసి మర్యాద, అమర్యాద పరిధులలో వాళ్లను కదలకుండా బంధించినది పితృస్వామ్య సమాజం. స్త్రీలను శాశ్వతంగా విడదీసి మర్యాద, అమర్యాద పరిధులలో వాళ్ళని కదలకుండా బంధించినది పితృస్వామ్య సమాజం. ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు స్త్రీలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సందర్భాలు, ప్రజల్లో వారికి ఉన్న స్థానం, వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని వ్రాయబడిన పుస్తకం మహిళావర్ణం. ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు స్త్రీలు ఎదుర్కొన్న సంక్లిష్ట సందర్భాలు, ప్రజల్లో వారికి ఉన్న స్థానం, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వ్రాయబడిన పుస్తకం మహిళావర్ణం. 118 మంది మహిళామూర్తుల చరిత్రలను సంగ్రహించి ఏ క్రమంలో వారిని పరిచయం చేశారు? కాలక్రమం. భాషా విషయంలో కవయిత్రులకు గ్రంథ రచనలో సలహాలు ఇచ్చిన వారు చేకూరి రామారావు.
గ్రంథ రచనలో మహిళామూర్తుల వద్దకు వెళ్ళి వారి జీవిత విశేషాలను సేకరించడం, అన్నింటినీ ఒక పద్ధతిలో పనులు చేసిన వారు నేనా జాదవ్, కంచ రమాదేవి. గ్రంథ రచనలో మహిళామూర్తుల వద్దకు వెళ్ళి వారి జీవిత విశేషాలను సేకరించడం, అన్నింటినీ ఒక పద్ధతిలో పనులు చేసిన వారు నేనా జాదవ్, కంచ రమాదేవి. గ్రంథ రచన కోసం రచయిత్రులకు ఏ సంస్థ విధుల నుంచి బీనా సమయం కల్పించారు? అస్మిత. గ్రంథ రచన కోసం రచయితలకు అస్మిత సంస్థ విధుల నుండి బీనా సమయం కల్పించారు. 50 నుంచి 70 దశాబ్దాల మధ్య తెలుగు సాహిత్యాన్ని వెల్లువలా ముంచెత్తిన రచయిత్రులలో కొందరు ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లతా శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యుద్ధనపుడి సులోచనారాణి, ఆనందరామము, కామేశ్వరి, బీనాదేవి మొదలైనవి. 50 నుంచి 70 దశాబ్దాల మధ్య తెలుగు సాహిత్యాన్ని వెల్లువలాగా ముంచెత్తిన రచయిత్రులలో కొందరు ఆచంట శారదాదేవి, ఇల్లందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లతా శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యుద్ధనపుడి సులోచనారాణి, ఆనందరామం, కామేశ్వరి, బీనాదేవి మొదలైనవారు. తెలుగు సాహిత్యంలో స్త్రీల దశకంగా చెప్పుకోదగినది 1980. తెలుగు సాహిత్యంలో స్త్రీల దశకంగా చెప్పుకోదగినది 1980. స్త్రీలకు అమోఘమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పురుషులతో సమానమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సమాన హక్కులు ఉన్నాయి. గాంధీజీ. స్త్రీలకు అమోఘమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, పురుషులతో సమానమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సమాన హక్కులు ఉన్నాయని గాంధీజీ చెప్పారన్నమాట. గాంధీజీ